నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చినగర పంచాయతీలో జగనన్న లేఅవుట్పై 95 న్యూస్ ప్రత్యేక దృష్టి సారించింది. లేఅవుట్లా లేక చెరువులా అన్న తేడా లేకుండా దర్శనమిస్తున్నాయి జగనన్న లేఅవుట్లు. సైడ్ కాలువలు, విద్యుత్ దీపాలు లేకుండా చీకటి ప్రాంతాల్లో మందుబాబులకు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా మద్యం సేవించడం, అడుగడుగునా మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. ఇవి చాలా అంటే జగనన్న లేఅవుట్ కాంట్రాక్టుదారులు పేద ప్రజల ఇళ్ల మీద సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యత లేని ఇటుకలను, నాణ్యత లేని ఇసుకను వేసి ఒక్కరోజు లోపల స్లాబ్కు రెడీ చేస్తున్న వైనం కనిపిస్తోంది. చేతితో నెట్టితే పడిపోయే గోడలు దర్శనమిస్తున్నాయి. కొందరు గృహప్రవేశానికి చేరారు, మరికొందరు నిర్మాణంలో ఉన్నారు. ఇలా ఒంటరి పోరాటం చేస్తున్న జగనన్న లేఅవుట్లో ఇకనైనా అధికారులు మేల్కొని సరైన వసతులు కల్పించాలని పేద ప్రజలు వేడుకుంటున్నారు. కొట్టేసిన బాలేదు నీళ్ళ వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం నగరంలో జగనన్న లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జగనన్న ఇల్లు పూర్తి చేసుకొని కొంతమంది చేరిన వాళ్ళకి వసతులు లేక అవస్థలు పడుతున్నారు. డ్రైనేజ్ పోయే మార్గం లేదు. మోకాళ్ళలోతు నీళ్లు కనపడుతున్నాయి వర్షాలు వస్తే. రాత్రిపూట తాగి గందరగోళం చేస్తున్నారు. ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. మేము చేరి 4 రోజులైంది సార్. ఈది లైట్లు లేవు. నీళ్ళు వానాకాలం వస్తే నీళ్లు ఇబ్బందిగా పడతా ఉన్నాం. రోడ్లంతా నీళ్లు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది సార్. మాకు రోడ్లు, లైట్లు ఇవన్నీ వేయండి సార్. నీళ్ళు పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం మనం. ఈ నీళ్ళను చూస్తుంటే ప్రస్తుతం చెరువులను తలపిస్తూ ఉన్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు లేక, విద్యుత్ దీపాలు లేక ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఒక్కరోజు లోపల మెంటల్ మఠానికి కట్టేసి స్లాబ్ పూర్తి చేస్తున్నారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలాంటి ఏమీ లేవు.
ప్రజల దృష్టికి ప్రజలు ఎంత మోదుకున్నా ప్రజలు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇకనైనా మేల్కొని అధికారులు వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా మీ 95 న్యూస్.